ఈరోజు 25వ జిల్లాగా నా పర్యటన అనకాపల్లి జిల్లాలో జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారి యొక్క సమన్వయంతో పెద్దలు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి యొక్క సమక్షంలో, అలాగే మా మిత్రుడు, అదేవిధంగా అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద్ సత్యనారాయణ గారు, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గారు, అలాగే వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ గారు, అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, అలాగే వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న ఈల శ్రీరామూర్తి గారు, వీరందరితో పాటు కలిసి ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల మీద ఇక్కడ నిర్వహించడం జరిగింది. అధికారులు చాలా స్పష్టంగా మేము అడిగినటువంటి సమాచారాన్ని వారు ఇవ్వటము, వారికి కూడా దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి విధంగా వారి సంకల్పం మేరకు వికసిత భారత్గా భారతదేశాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా 15% వృద్ధితోటి స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే కృషి చేస్తా ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలకి, ధ్యేయానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసాధులుగా అనకాపల్లి జిల్లా నుంచి వికసిత అనకాపల్లి జిల్లాగా ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలనేటటువంటి దాన్ని వారందరూ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద, అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల మీద, అమృత్ స్కీమ్ కింద పట్టణాల్లో నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన మీద, పిఎం ఆవాస్ యోజన మీద, టిట్కో గృహాల మీద, లక్పతి దీదీలకి, డ్రోన్ దీదీలకి సంబంధించినటువంటి అంశాల మీద, గరీబ్ కళ్యాణ అన్న యోజన, అలాగే ఫసల్ బీమా యోజన, ఫెర్టిలైజర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాల్లో సబ్సిడీలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అనే అంశాలతో పాటు పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్ సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష జరిగింది. వీటితో పాటు ఏదైతే విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ, అలాగే పిఎం స్వానిధి కార్యక్రమాల మీద కూడా చాలా లోతుగా సమీక్ష జరిగింది. అలాగే పర్యాటక రంగంలో ఉన్నటువంటి అవకాశాలు, పారిశ్రామిక రంగ ప్రగతి ఏ విధంగా ఉంది ఈ జిల్లాలో అనే అంశం మీద కూడా చాలా లోతుగా ఈ యొక్క సమీక్షా కార్యక్రమం జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ 124.47 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని మొత్తం కూడా చూసినట్లయితే ఆ యొక్క 10 దినాలు 120 లక్షల 10 దినాలు బడ్జెట్ అయితే ఉపాధి హామీకి సంబంధించి 124 లక్షల 10 దినాలను పూర్తి చేసుకోవటం, 250 కోట్ల రూపాయల వరకు మెటీరియల్ కంపోనెంట్ ని వినియోగించుకున్నారు. 230 కోట్ల ఎంటైటిల్మెంట్, అంటే ఎంటైటిల్మెంట్ కన్నా కూడా చాలా చక్కగా అసెట్ క్రియేషన్ జరిగేటటువంటి విధంగా ఈ జిల్లాలో మెటీరియల్ కంపోనెంట్ ని ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవటానికి వల్ల కలెక్టర్ గారిని, అధికారులని వారందరినీ కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా 281 రూపాయి సగటు వేతనాలు వస్తూ ఉన్నాయి. దాన్ని పెంచే కార్యక్రమం ఏ విధంగా పెంచాలి, 307 రూపాయల వరకు దాన్ని తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కృషి చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఏ అయితే వివిధ రకాల ఫామ్ పాండ్స్కి కానీ, అమృత్ సరోవర్కి సంబంధించిన క్యాటిల్ షెడ్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా గృహ నిర్మాణానికి 10 దినాలకు సంబంధించి కూడా మన్రేగా నుంచి, ఉపాధి హామీ నుంచి వినియోగించుకునేటటువంటి ఏదైతే అవకాశం ఉందో ఈ యొక్క పథకాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే 893 కోట్ల రూపాయలతో 2019-24లో ప్రారంభించినటువంటి పనులు సరిగా సాగనటువంటి పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా ఇక్కడ 4,17,000 గృహాలకి 2,64,000 గృహాలకి నీటి కుళాయి సౌకర్యం ఇచ్చామని అధికారులు చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్ కి తీసుకోలేదు. ఎందుకంటే దీర్ఘకాలిక
నీటి వనరుల లభ్యత ఆధారంగానే మాత్రమే ఈ యొక్క పనులు పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు దాదాపు దీనికి 3 రెట్లు అదనంగా దాదాపు 2000 కోట్ల చిల్లర పైగా ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు పైకి ఈ జలజీవన్ మిషన్కి సంబంధించి తీసుకెళ్ళడం జరిగింది. దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత 3 ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ 2,64,000 ఇళ్లలో కూడా నీరు వస్తేనే అవి పూర్తయినట్టుగా తీసుకోవాలి. తాగునీరు, సురక్షిత త్రాగునీరు. ఇవాళ మనం గమనించినట్లయితే ఏదైతే డాష్ బోర్డులో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్కి వాస్తవానికి రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చాలా అంతరం ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన అంశాలుగా కూడా సవరించినటువంటి అంచనాన్ని తయారు చేసి సత్వరం పనులు పూర్తి చేయాలని, అలాగే అమృత్కి సంబంధించి కూడా పట్టణాల్లో ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం కావచ్చు, నర్సీపట్నం కావచ్చు, యలమంచిలి కావచ్చు, అమృత్ 1, అమృత్ 2కి సంబంధించినటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకొని పట్టణాల్లో కూడా తాగునీరుకి సంబంధించి ఇబ్బంది లేకుండా కార్యాచరణ తీసుకోవాలని చెప్పడం జరిగింది. 2047 వికసిత భారత సమయానికి ఏ విధంగా ప్రణాళికలు ఉండాలి, ఈ నీటి వనరుల్లో కూడా అప్పటి వరకు కావాల్సిన విధంగా కెపాసిటీ బిల్డింగ్ చేయమని అధికారులకు సూచించడం జరిగింది. గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వేగంగా వాటిని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. లక్పతి దీదీలు లక్ష్యంగా 66,265 మందిని పెట్టుకుంటే 28,791 మంది మాత్రం, అంటే 50% కన్నా తక్కువగా 2024-25 సంవత్సరంలో సాధించారు. దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే డ్రోన్స్కి సంబంధించి కూడా మహిళలకి అందించే దానిలో వేగంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పడం జరిగింది. పిఎం ఆవాస యోజన గృహాలకి సంబంధించి జిల్లాలో మొత్తం 65,800 గృహాలు శాంక్షన్ అయితే 31,014 పూర్తయినాయి అన్నారు. కానీ గృహాల్లో నివసిస్తున్న వారి సంఖ్య ఎంత అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మౌలిక సదుపాయాలు సక్రమంగా నివాసయోగ్యమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. వాటిని ఏ విధంగా త్వరగా ఆ మౌలిక సదుపాయాలు కల్పించి ఆ గృహాల్లో లబ్ధిదారులు చేరే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. అలాగే అదనపు ఇప్పుడు ఇస్తున్నటువంటి హౌసింగ్కి శాంక్షన్ చేసినటువంటి సహాయం చాలట్లేదు కాబట్టి అదనపు సహాయం చేయాలి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఎస్సీలకి సంబంధించి 1,021 మందికి, ఎస్టీలకి 252, బీసీ 4,524 మంది ఉన్నారు. వీరందరూ కూడా సహకారం అందించేటటువంటి విధంగా, అదనపు సహాయం అందించేటటువంటి విధంగా కార్యాచరణ ఉందని అధికారులు తెలపడం జరిగింది. అలాగే 2019 ముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ గృహాలకు సంబంధించినటువంటి డాటా కూడా సత్వరం దాన్ని మా ముందు ఉంచాలని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి కావడానికి కావాల్సిన కార్యాచరణని తీసుకోమని చెప్పడం జరిగింది. అలాగే టిట్కో గృహాలకు సంబంధించి మొత్తం 6,184 గృహాలు ఉంటే 3,688 గృహాలు ఇప్పుడు పూర్తయినాయి అన్నారు. అందులో 2,146 మంది లబ్ధిదారులు కుటుంబాల నివాసం ఉన్నట్టు తెలిపారు. వీటిలో మిగతా గృహాల్లో కూడా వేగంగా మౌలిక సదుపాయాలు పూర్తి చేసి ఆ లబ్ధిదారులు నివాసం ఉండేటటువంటి కార్యాచరణ తీసుకోవడం వాళ్ళని చెప్పడం జరిగింది. అలాగే పిఎం సూర్యగతికి సంబంధించి, పిఎం కుసుమ్కి సంబంధించి ఏ విధంగా సోలార్ ప్యానల్స్కి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా పిఎం సూర్యగతిలో సబ్సిడీ 30,000 నుంచి 78,000 రూపాయలు ఏదైతే వస్తుందో లబ్ధిదారులకి, వాటికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడము, ఎస్సీ, ఎస్టీలకి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ సోలార్ ప్లాంట్ని ఇన్స్టాల్ చేసి ఆ విద్యుత్తుని ఉచితంగా అందించే కార్యక్రమానికి సంబంధించిన దానిలో కూడా వేగంగా కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. జిల్లాలో 5,102 ప్రభుత్వ కార్యాలయ భవనాలని సోలార్ తోటి 14,856 సర్వీసుల్ని సోలార్ విద్యుద్దీకరణకి కార్యాచరణ తీసుకోమని చెప్పి దాని మీద సర్వేలో ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఆ కార్యాచరణ వేగవంతం చేయమని చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన 2023-24 నాటి ప్రభుత్వం నిర్లిప్తగా ఉండటం వల్ల నష్టం ఎక్కువ జరిగినా కూడా రైతులకి సహాయం అందని పరిస్థితి. దాని నుంచి అటువంటి పరిస్థితులు ఇప్పుడు పునరావృతం కాకుండా సకాలంలో బీమా కట్టాలనేటువంటి అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2024-25కి 1,94,000 మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి 860 కోట్ల రూపాయల లబ్ధి రైతులందరికీ కూడా జరిగింది. అత్యధికంగా 2023-24 సంవత్సరానికి 2,66,000 మందికి ఈ లబ్ధి అందింది. అదేవిధంగా యూరియా సబ్సిడీకి సంబంధించి 595 కోట్లు గడిచిన 5 సంవత్సరాల నుంచి అందింది. ప్రకృతి సేద్యానికి కూడా కొంచెం ఎక్కువగా కార్యాచరణ తీసుకోమని చెప్పడం జరిగింది. అలాగే చక్కెర స్థానంలో మంచి ఆరోగ్యం కోసం ఇక్కడ అనకాపల్లి అంటే బెల్లానికి
ఏదైతే ఆ తాటి బెల్లం ఆర్గానిక్ బెల్లాన్ని పెంచేటటువంటి విధంగా తీసుకోవలసినటువంటి చర్యలు, బ్రాండ్ ఇమేజ్, అనకాపల్లి బెల్లానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా పెంచి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పడము. అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా 18 చేతి వృత్తులు వారికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం సంబంధించిన అంశాలను సమీక్ష. పిఎం స్వానిధి కింద ఏదైతే స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులకి సహాయ సహకారాలు అందించేటటువంటి విధంగా మళ్ళీ ఎన్యూమరేషన్ 2020లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్యూమరేషన్ చేసి ఆ యొక్క పథకం అందరికీ అందే విధంగా తీసుకోమని చెప్పండి. రాష్ట్రీయ గోకుల మిషన్ గురించి మాట్లాడేటప్పుడు పాల ఉత్పత్తి, సర్ప్లస్ పాల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. 13 లక్షల లీటర్లు ఒక రోజు ఉత్పత్తి జరిగితే 2,50,000 లీటర్ల వరకు వినియోగం జరుగుతుంది. మిగతా 10,50,000 లీటర్లు ఇక్కడ నుంచి బయట జిల్లాలకి, బయట ప్రాంతాలకి ఇక్కడ వెళ్తుంది. అంటే ఒక మంచి సుపరిణామం, మంచి ఈ మహిళలకి సంబంధించి సాధికారులకు ఒక మంచి ఊతం ఇచ్చే విధంగా ఉంది. పర్యాటక రంగానికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాన్ని ఏవైతే ఉన్నాయో తీర ప్రాంతంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జలపాతాలకు దగ్గరలో ఉన్నటువంటి బొజ్జనకొండ వంటి బౌద్ధ గృహాలు, బౌద్ధ ఏవైతే స్తూపాలు అవి ఉన్నాయో వాటి చారిత్రాత్మక మానవాళ్ళని ఏ విధంగా టూరిజంకి అనుసంధానం చేయాలనేది, అలాగే అల్లూరి సీతారామరాజు గారి పార్కుకి సంబంధించి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా తీసుకోవాలి అని అంశాన్ని కూడా ఈ సమీక్ష జరుగుతుంది. పరిశ్రమకి సంబంధించి జిల్లాలో మొత్తం 33,371 ఎకరాలు అవసరం కాగా ఏపీఐఏసీ వద్ద ఇప్పటి వరకు 24,156 ఎకరాలు ఉందని లెక్క తేలింది. మిగిలిన 7,219 ఎకరాలను కూడా భూమి సేకరించాల్సినటువంటి అవసరం. ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు బ్రాండెక్స్ వారికి సంబంధించిన వస్తు తయారీ పరిశ్రమ 1000 ఎకరాల్లో ఇక్కడ, అలాగే బార్క్ వారికి 4,313 ఎకరాలు, 2,343 ఎకరాలు పరవాడ ఫార్మాసిటీ, 4,057 ఎకరాల్లో నక్కపల్లి పారిశ్రామిక. ఇట్లా పారిశ్రామికీకరణకి మంచి ఊతం ఇచ్చే ప్రాంతంగా ఈ యొక్క ప్రాంతం కూడా ఉండటము. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష మేరకు స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దానికి అనకాపల్లి నుంచి 15% వృద్ధి ఏదైతే కోరుకుంటున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సాధించే దిశగా అధికారులు అందరూ కూడా పనిచేయాలనేటటువంటి ఆస్ఫూర్తితోనే ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. మళ్ళా 3-4 నెలల తర్వాత పునఃసమీక్ష, ఇప్పుడు ఏమైతే మనం సమీక్షించుకున్నామో అంశాలని కూడా పునఃసమీక్ష చేస్తామని తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు 2 days 2 రోజులు ఇక్కడ, ఒక రోజు మొత్తం కూడా ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్కి, 2వ రోజు ఇప్పుడు కవర్ కాని అంశాలు సమీక్ష చేయటం, ఇప్పుడు కవర్ అయినటువంటి అంశాలు ఏ విధంగా ప్రగతి ఉందని పునఃసమీక్ష చేసే విధంగా కార్యాచరణ ఉంటుందని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమీక్షా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ గారికి కానీ, అలాగే అయ్యన్న పాత్రుడు గారికి కానీ, మా సహచర కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లకు కానీ, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.